జేపీ న్యూస్. గూడూరును జిల్లా చేయాలి, లేని పక్షంలో నెల్లూరులో విలీనం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండవ రోజు దీక్షలలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు రిలే దీక్షలో కూర్చున్నారు. గూడూరును నెల్లూరులో కలిపేంత వరకు రాజీ లేని శాంతియుత పోరాటం సాగిస్తామని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీకు మద్దతుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు. 10వ తేదీన ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గూడూరు నియోజకవర్గ ప్రజల నిరసన సెగలు తగిలే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్, కళాశాలల బంద్ గోడ పత్రికలను విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలి. ఈరోజు విద్యార్థి సంఘాల సమైక్య జేఏసీ మరియు గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీకి సంఘీభావం తెలియజేస్తూ అపుస్మా తరఫున బుధవారం రోజు స్కూల్స్ బంద్ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని గూడూరుని నెల్లూరు జిల్లాలో తప్పకుండా కలపాలని ఎప్పుడైతే మాట ఇచ్చారో నాయకులందరూ కూడా దాన్ని నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటూ విద్యార్థి సంఘాల యొక్క పిలుపు మేరకు గురువారం రోజు స్కూల్స్ బంద్ నిర్వహించడానికి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఈ సక్సెస్ కావాలని కోరుకుంటాం. ప్రభుత్వం ఈరోజు గూడూరు కేంద్రంగా గూడూరు ప్రజలందరూ కూడా సమైక్యంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాన్ని గుర్తించి గూడూరును నెల్లూరు జిల్లాలో గతంలో లాగానే యథాతథంగా కొనసాగించడం, లేని పక్షంలో గూడూరు కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్యమం ఈరోజు తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే గూడూరు ప్రజల కోరికను అర్థం చేసుకుని ఈ యొక్క డిమాండ్ అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు యువత, విద్యార్థులు అందరూ కూడా వారి యొక్క మనోగతాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీన గూడూరు డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో గూడూరు డివిజన్లోని విద్యార్థులు, యువత అంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన యొక్క గళాన్ని ప్రభుత్వానికి వినిపించవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఆకాంక్షిస్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి విద్యార్థి జేఏసీ రేపు బుధవారం బంద్ని కళాశాలలు, స్కూళ్ళన్నీ బంద్ ప్రకటించాలని కోరమైంది. దీనికి మా కాలేజీల తరఫున, జూనియర్ కాలేజీలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఇది మేము పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. మా లెక్చరర్స్ స్పాట్ వాల్యుయేషన్ పోవడంలో తిరుపతికి చాలా దూరము. 3 గంటలకు లేచి ట్రైన్లో పోయి పేపర్ వాల్యుయేషన్ చేస్తే రాత్రి 7 గంటలకు 8 గంటలకి ఇళ్ళకి చేరుతున్న సందర్భాలు ఈ 3 ఏళ్లలో చూసాము. చాలామంది, ముఖ్యంగా మహిళలు ఈరోజు ఏదైతే విద్యార్థులు, యువత అందరూ కలిపి యువజన విద్యార్థి జేఏసీగా ఏర్పడి మన గూడూరుకి, మన ఇంటికి వచ్చిన కష్టం, ఈరోజు మన ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతామో అదేవిధంగా ఈరోజు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో తీసేసి ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి గూడూరుని తిరుపతిలో కలిపాడు. దాన్ని మళ్ళా నెల్లూరు జిల్లాలో కలపాలని మేము ఈరోజు మా వంతుగా
విద్యార్థి జేఏసీ తరఫున మేము పోరాడుతున్నాం. అలాగే మేము బుధవారం రోజు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించి మా బంద్ని విజయవంతం చేస్తారని, అలాగే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మాతో పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ దీక్షా శిబిరంలో కూడా పాల్గొని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేసిందో అంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు మేము నష్టపోయాం అని ఆ రోజు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు మేము చాలా సంతోషించారు. ఈ గూడూరు ప్రజలు కూడా మా కళ నెరవేరబోతుంది అని చెప్పేసి గూడూరు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో మీరు గూడూరు ప్రజల్ని నట్టంట ముంచే విధంగా గూడూరు ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. గూడూరు ప్రజలకు తీరని లోటు అని చెప్పి మేము భావిస్తూ ఈ శిబిరము ఇంతటితో ఆగదు. మీరు రేపు జరిగేటటువంటి మంత్రివర్గంలోనే సరే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని చెప్పేసి చేయకపోతే ఈ యొక్క ఉద్యమం ఆగదని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ నవంబర్ 30వ తేదీన ఏర్పడినట్టు జేఏసీ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు 9వ రోజు ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వము కళ్ళు తెరిచి, మనకందరికీ తెలుసు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అల్టిమేట్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళ యొక్క కోరికలు ఇష్టాలకు అభిమతంగానే ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాలి. గత 8 రోజులుగా అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు విద్యార్థుల యోజన విభాగం రోడ్డు మీదకి వచ్చింది. 25వ తేదీ లోపల ఇలాగా ప్రజలు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎల్లుండి ఏదైతే జరగబోతుందో విద్యా సంస్థల బంద్కు ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా సహకరించాలి. ముందు ఇక్కడే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అయినటువంటి అపుస్మా నుంచి, అదేవిధంగా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు సంపూర్ణ మద్దతు వచ్చింది. కాబట్టి కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ యొక్క బంద్కు సహకరించి గూడూరు ప్రజల అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు 10వ తేదీ బంద్కు పిలుపునిచ్చాము. స్కూళ్ళు, కాలేజీలు బంద్లో పాల్గొనడం చాలా సంతోషిస్తున్నాము. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి మా యొక్క డిమాండ్ ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు రావాలి. గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతారా లేదా గూడూరుని జిల్లా చేస్తారా? మీ యొక్క రాజకీయ శక్తుల కోసం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే బాగుండదని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘం నాయకులుగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గం కాబట్టే ఈరోజు మీరు గత ప్రభుత్వం కానివచ్చు, ఈ ప్రభుత్వం కానివచ్చు, ఇష్ట ప్రకారం ఆడుకుంటుంది. దీంట్లో నలుగుతున్నది ఎవరు? రైతన్నలు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు. కాబట్టి దయచేసి ఇది రిక్వెస్ట్ కాదు, అయ్యా మీకు కాళ్ళు పట్టుకుంటున్నాం స్వామి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి దయచేసి గూడూరుని జిల్లా చేయండి లేదా గూడూరుని నెల్లూరు జిల్లాలో విలీనం చేయండి అని చెప్పి మీకు కాళ్ళు పట్టుకుంటున్నాం. గత ఏదైతే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రజల అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తుక్లక్ పరిపాలనకు ఆ తుక్లక్ విధంగానే జిల్లాలు విభజన చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఏదైతే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చెప్పకుండా గూడూరుని అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉంచుతామని చెప్పి దాన్ని అట్లాగే ఉంచడం అనేది సరికాదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇచ్చిన మాటను నెరవేర్చండి సార్. మేమేం అడగట్లేదు, మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి, మాకు న్యాయం చేయండి. ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబు గారు యువకాలంలో పాదయాత్రలో కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఈ హామీలు ఏమయ్యాయనేది కూడా విద్యార్థుల తరఫున కూడా అడుగుతా ఉన్నాం. మా గూడూరు ప్రజల యొక్క గోడ్ని వినిపించుకొని మమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ నెల్లూరులోనే కలపాలని చెప్పేసి మా విద్యార్థుల డిఎస్సీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ కలపాలని నిన్నటి రోజు నుంచి టెంట్ వేసుకొని వీరే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా ఈ గూడూరు నెల్లూరు జిల్లా కలపడానికి మా వంతు బాధ్యతగా ఈరోజు 1-2 సభల్లో అదేవిధంగా రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి సీఎం గారు అందరూ కూడా లోకేష్ గారు కూడా అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ 2 సంవత్సరాలు పూర్తిగా ఈ గూడూరు పట్టణంలో కూడా గూడూరు నియోజకవర్గంలో కూడా గూడూరు నెల్లూరు జిల్లాలో కలుస్తామని చెప్పి గంటాపరంగా ప్రతి మీటింగ్ లోనూ ప్రతి దగ్గర కూడా హామీ ఇచ్చారు. జిల్లాలో వద్దు, మాకు నెల్లూరు జిల్లాలో కలపాలనేటువంటి ఆకాంక్షతో ఆలోచనతో మేము ఈరోజు టెంట్ వేసుకుని నిరసన దీక్షలు చేస్తున్నాం. ఈ గూడూరు నెల్లూరు జిల్లా కలిపేంత వరకు కూడా మా ఈ పోరాటం ఆగదు. విద్యార్థి యువజన సంఘాలు తలుచుకుంటే ఏ ఉద్యమమైనా కూడా అనేక రకాల ఉద్యమాలు కూడా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలే దానికి నాంది. అటువంటి